రాష్ట్రంలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే అసలు ఏ కాలంలో ఉంటున్నాం? అసలు ఎంత దిగజారిపోతూ ఉన్నాం. ఛీ! అసహ్యం కాదు, ఏహ్యభావం కాదు. ఎందుకురా బాబు, బుద్ధి జ్ఞానం లేకుండా ఈ ప్రొఫెషన్ లేకొచ్చి అనవసరంగా అని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంది పర్సనల్గా. ఎంత నీచమైన వాటిలోకి దిగజారిపోతున్నారా బాబు, ఎంత దారుణం రాజకీయాలంటే. అన్ని రకాలుగా. తాజాగా అంట పిఠాపురం నియోజకవర్గంలో నీతుల కింగ్ ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతల గ్రామ బహిష్కరణ అని చెప్పి ఈ విధంగా ఫోటోలు కూడా పెట్టారు. గ్రామ బహిష్కరణ ఈ విధంగా ఫోటోలు కూడా వాళ్ళు ఎవరెవరు ఫ్లెక్సీలు, గ్రామ బహిష్కరణ ఫ్లెక్సీలు పెట్టి మైకులో ప్రచారం చేసి చెబుతున్నారట. వాళ్ళని గ్రామ బహిష్కరణ చేశాము అని. ఎటుకెళ్తున్నాం రా? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇదేం డిస్క్రిమినేషన్? ఇదేంది? ఈ ఆటవిక పంచాయతీ ఏంటి? ఇప్పుడు వాళ్ళని కుటుంబాల గ్రామ బహిష్కరణ, రేపు కులాల బహిష్కరణ, ఇంకో బహిష్కరణ. ఎంత నీచం రా బాబు. టీడీపీ జనసేన మధ్య మొదలైన వివాదం అట. 4 కుటుంబాలను గ్రామం నుంచి వెలివేసిన టీడీపీ నేతలు వెలివేస్తున్నట్లు మైకు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం. కొండెవరంలో ఇరు వర్గాల బాహాబాహి. పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేటలో కలకలం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన 4 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తూ టీడీపీ ఆధ్వర్యాన గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద కేఎస్ఈజెడ్లో ఇటీవల ఒక కంపెనీ నిర్మిస్తున్న పైప్ లైన్ వలన తమ ఉపాధి దెబ్బతింటోందని స్థానిక మత్స్యకారులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు జనసేన నేతలు కంపెనీ వద్ద 6 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ మేరకు గ్రామంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేనకు చెందిన పల్లేటి బాపన్నధర, పల్లేటి దారకొండ, పల్లేటి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనుతో పాటు వారి కుటుంబ సభ్యులకు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తులైన 6 వ్యక్తులు టీడీపీ నేతలపై దాడికి దిగగా 2 గాయాలయ్యారు. గాయపడిన వారి తరపున టీడీపీ నేతలు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దాడి చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోనపాపపేటలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించినట్లు గ్రామస్తుల పేరుతో శుక్రవారం మైకులో ప్రచారం చేశారు. ఎడగానే పోలీసుల గొప్పతనమే ఉందా? దాడి చేసి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్గా తీసుకోరా? వ్యవస్థను భ్రష్టు పట్టించడం వల్ల వీళ్ళే ముందు వరుస. అలాగే వారి ఫోటోలతో గ్రామంలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. ఈ 4 కుటుంబాల వారితో ఎవరైనా మాట్లాడినా, వారికి సహకరించినా, వారి దుకాణాల వద్ద ఏ విధమైన వస్తువులు కొన్నా, వారికి చేపలు అమ్మినా, కొన్నా 1,00,000 జరిమానా విధించనున్నట్లు బహిరంగంగా ప్రచారం చేశారట. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి చేరుకొని గ్రామ బహిష్కరణ ప్రచారాన్ని నిలుపుదల చేశారట. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాల అధికారులకు ఫిర్యాదు చేయగా తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నేతలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో కొత్తపల్లి పోలీసులు గ్రామంలో పహారా ఏర్పాటు చేశారట. ఒరిని పాసుగుల ఎంత అటవిక రాజకీయాలు రా బాబు. అసలు వాస్తవానికి సిస్టమ్ను ఫస్ట్ భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళలో పోలీసులది, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ప్రధాన పాత్ర. వీళ్ళ కొమ్ముగాయడం ఎందుకు? నువ్వు సిస్టాన్ని కాపాడుకుంటూ పో. చటాన్ని రాజ్యాంగం కాదు మీరు ఫాలో కావాల్సింది. ఎంత అధికారంలో ఉన్న వాళ్ళకి ఒత్తాసు పలకాలనుకుంటే ఈ స్థాయిలోన 2 అధికారంలో ఉన్న వాళ్ళే. అక్కడ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ వేరే వాళ్ళు ఇల్లు పెట్టకూడదు కాబట్టి ఆ పార్టీ వాళ్ళకు ప్రియారిటీ.
ఇంకొక దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ప్రియారిటీ. ఏం ప్రియారిటీలు మరి? మీరెందుకు? పోలీసులు ఎందుకు? సిస్టమ్ ఎందుకు? ఏమన్నా ఎవడో బలహీనం మీద ఇంకెవడో ప్రతిపక్షాలు ఉన్న మీద ప్రతాపం చూపించడం కోసమా?